ఫ్రెండ్స్, మీకు నేను మరొక కొత్త రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నా. కొర్రలతో ఉప్మా. ఇదిగోండి, కొర్రలు ముందుగా ఎప్పుడైనా 4 hours ముందుగా నానబెట్టుకోవాలి. అందుకే నేను ఓవర్ నైటే నానబెట్టుకున్నా. ఒకసారి వాష్ చేసుకొని నైట్ ఇలా నానబెట్టుకున్నాం. ఇప్పుడు దీంతో మనం ఉప్మా చేసుకుందాం ఫ్రెండ్స్. ప్రాసెస్లోకి వెళ్దాం. రైస్ కుక్కర్ మీద ఉప్మా చేసి చూపిస్తాను మీకు. అవును ఫ్రెండ్స్, ఈ గ్లాస్ కొర్రలు, ఒక గ్లాస్ కొర్రలకి 3 glasses వాటర్ పడతాయి. మీకు తెలిసిందే కదా నార్మల్గా. ఇప్పుడు మనం ఇది ఫ్లేమ్స్ అన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టాం. ఇది 90 degrees పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఇది ఆటోమేటిక్గా అవుతుంది. 90 degrees పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే అయిపోతుంటే బంద్ చేసుకోవచ్చు. చూడండి, ఫ్లేమ్ ఆన్ అయింది కదా. హీట్ అవుతుంది. ఆయిల్ వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకోండి, ఆయిల్ హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకుని 2 onions, 4 పచ్చిమిర్చి, కొంచెం అల్లం, అలాగే మనకి పోపులు జీలకర్ర అవసరం పడతాయి ఫ్రెండ్స్. పోపులు జీలకర్ర వేసుకున్నాం. ఇంకా ఆయిల్ హీట్ అవుతుంది. అవును ఫ్రెండ్స్, పోపులు యాడ్ చేసుకున్నా. జీలకర్ర, ఇప్పుడు కట్ చేసుకున్నవన్నీ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ టైంలో మీ దగ్గర కరివేపాకు ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్. ప్రెజెంట్ ఇంట్లో లేదు, అందుకనే వేయట్లేదు. ఒకసారి ఇవన్నింటినీ బాగా కలిపేసి ఆనియన్ బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, కడిగి పెట్టుకున్న కొర్రల్లోకి మనం ఏ గ్లాస్తో అయితే కొర్రలు తీసుకున్నామో ఆ గ్లాస్తోనే 3 glasses వాటర్ యాడ్ చేసుకుందాం. ఇవ్వండి ఫ్రెండ్స్, చూడండి ఆనియన్స్ కుక్ అయ్యి. ఇప్పుడు నేను మంట ఫ్లేమ్ తగ్గించుకున్నాను, అంటే హై నుంచి మీడియంకి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఈ కుర్రలన్నీ వేసుకుందాం ఫ్రెండ్స్. వేసి ఒకసారి కలుపుదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులోకి 1 spoon సాల్ట్ వేసుకుందాం. 1 spoon సరిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఒకవేళ సరిపోకుంటే ఒకసారి చూసుకొని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుంటున్నా. వాటర్ అనేది బాగా బబుల్స్ వచ్చి బాయిల్ అవుతుంది కదా, అలా వచ్చినప్పుడు అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టుకొని ఉంచుకుందాం. ఇప్పుడు చూద్దాం వాటర్ బాగాలేనా లేదా. కొంచెం అవ్వాలి ఫ్రెండ్స్. ఇంకా వాటర్ బాయిల్ కాలేదు, వెయిట్ చేద్దాం. మళ్ళీ మూత పెట్టి చూద్దాం.
ఫ్రెండ్స్ చూడండి, ఇలా వస్తున్నప్పుడు మనం మీడియం ఫ్లేమ్కి సెట్ చేసుకుందాం. చూడండి మీడియం ఫ్లేమ్. ఓకే, ఇప్పుడు ఇలా సెట్ చేసుకొని మూత పెట్టుకుంటే మన వాటర్ మొత్తం ఇంకుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడే మీరు జీడిపప్పు యాడ్ చేసుకుంటే జీడిపప్పు కొంచెం యాడ్ చేసుకోండి. మీ దగ్గర కొత్తిమీర ఉన్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఉప్మాలో బాగానే ఉంటుంది. ప్రజెంట్ మా దగ్గర అవన్నీ అవైలబిలిటీ లేవు. ఒకసారి కలిపేసి ఇవన్నీ మూత పెట్టుకుంటున్నా. మూత పెట్టుకొని వాటర్ మొత్తం ఇంకిపోయినాక మనకి కుర్ర ఉప్మా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా మీరు ఎవరెవరైతే మా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అండ్ ఇన్స్టాగ్రామ్లో చూసే వాళ్ళైతే ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో చెప్పండి. అంతే ఫ్రెండ్స్, ఏమీ లేదు. 5 minutesలో అయిపోతుంది. ఇలా మూత పెట్టి ఉంచుకోండి. వాటర్ మొత్తం ఇంకిపోయి అడగంటుతుంది అన్నప్పుడు స్టవ్ బంద్ చేసుకోండి. ఆ స్టేజ్లో మీరు నెయ్యి యాడ్ చేసుకుంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను. ఇవన్నీ చూడండి. ఏంటంటే ఇప్పుడు కూడా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. మనం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం. అవును ఫ్రెండ్స్, నెయ్యి యాడ్ చేసుకున్నాక ఒక్కసారి ఇలా మెల్ట్ చేసుకొని, ఇది హోమ్ మేడ్ నెయ్యి ఫ్రెండ్స్. దీని రెసిపీ కూడా నేను యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. ఎవరైతే నెయ్యి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ వీడియోని కూడా అందులో ఉంది. ఫుల్ వీడియో చూసి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మన టేస్టీ ఉప్మా రెడీ అయిపోయింది. చూడండి, ఇందులో వాటర్ అన్నీ ఇంకిపోయినాయి. మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మా గ్యాస్ అయిపోయిన రైస్ కుక్కర్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ రెసిపీస్ అన్ని. ఏమనుకోవద్దు. గ్యాస్ మీద చేసుకున్న వాళ్ళు మొత్తం మీడియం ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్ మీదనే చేసుకోండి. ఫస్ట్ హై ఫ్లేమ్ అయిపోయిన తర్వాత. ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.